ఎన్నిసార్లు చెప్పినా ఏడికి 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 అడక్కుంటే సస్తాడా. ఏమైంది దీనికి? అరే మనీ, అరే మనీ, మనీ. ఏం పీకొచ్చిండో. ఏంది శంకరన్న ఇట్లా వచ్చినావు? సర్పంచ్ సార్ రమ్మంటున్నాడు రా. ఎందుకన్నా? ఏమోరా నాయనా, మస్తు గరం మీద ఉన్నాడు. ఆ రెడ్డోళ్ళ పిల్లకి పక్కురోడు ఒకడు లవ్ లెటర్ రాసిండట. అంతూం బలగొడుతుండ్రా నాయన. ఆడిగిట్ట నీ దోస్త్ కాదు కదా? కాదు కాదు, నడు పోదాం బండిది. వెనకాల ఉన్నాడు పో. అరే మనీ, ఎట్లా పిలిచిండో తెలుసా? ఆ మనీ గాని దొలకరా పో అన్నాడ్రా. నాకైతే భయం అవుతుందిరా నాయన. మా ఊరు పిల్ల కావాలా నీకు? అరే మణి, సర్పంచ్ సాబ్ నీ కొరకే చూస్తుండ్రా, పోరా. రస్తావరా పిల్లకు? ప్రేమ కావాలరా నీకు? ఛాతీ ఏంది, నువ్వేంది? అరే మణి, అది తీసుకో. తీసుకోరా. ఈసారి కొట్టు వదిలేస్తున్నా బిడ్డ. ఇంకోసారి ఏ పిల్ల జోలికైనా పోయినావో వంద పెడతా నేను. తీసుకపోండి. రెడీ, నువ్వేం భయపడకు, నేనున్నా. చదువురా. బియ్యం 50 కిలోలు, కందిపప్పు 10 కిలోలు, గోధుమ పిండి 10 కిలోలు, చక్కెర 5 కిలోలు, మంచినూనె 2 కిలోలు, కారపొడి కిలో, ఉప్పు కిలో, చింతపండు 1/2 కిలో, పల్లీలు 1/2 కిలో, పుట్నాలు 1/2 కిలో, అల్లం వెల్లిగడ్డ 1/2 పావు, జీలకర్ర చటాకు, ఆవాల చటాకు. ఎల్లుండి గుళ్ళు అన్నదానం అంటారా? ఆ సామాన్ అంతా దగ్గరుండి అపోయేపు. ఆ చిట్టి ఇద్దామని పిలిచిన. నా బిడ్డని రాయమంటే అగో అట్లా రాసి విమానం చేసి పెట్టింది. ఏం పిల్లలో ఏమో. ఆ సంగతి ఏందో చూడు. నేను చూసుకుంటాను. రెడ్డి, ఈరోజు నీ బిడ్డ, రేపు నా బిడ్డ. ఉరవద్దు కొడుకుల్ని. ఒక దిక్కు కవిత, ఒక దిక్కు అలయ్య. జాతి ఏంది, నువ్వేంది? కవిత ముందు అలయ్య ఓడిపోయింది, ప్రేమ ముందు భయం ఓడిపోయింది. భయపడ్డావా? లేదు, భయం నుండి బయటపడ్డా. వస్తాను, రాలే. ఓ పిల్లగాలి తాకిందా, మొల్ల కొమ్మ ఊగిందా, పూల జల్లు చల్లిందా, నా గుండె గిల్లిందా. ఓ పిల్లగాలి తాకిందా, మొల్ల కొమ్మ ఊగిందా, పూల జల్లు చల్లిందా, నా గుండె గిల్లిందా. 5 రోజుల వరకు నేను బయటికి రాలేను, ఫోన్లో మాట్లాడదాం. అరే మణి,
ఇంకా పోలేదా రాను? అలాగే సామాన్ల చీటీ పడిపోయిందని ఇందాక తీసుకుని వచ్చిన వస్తా. అది ఇక్కడి ఒకసారి తీసుకురారా ఇక్కడికి. అయ్యా ఎమ్మెల్యే సాబ్ ఫోను. అలా 2 ఐటమ్లు రాసేది మర్చిపోయిందిరా. ఆ శంకర్ గాని చెప్పి పంపిస్తా పో. అబితా ఇంకొక రోజైతే మనం కలుస్తాం. బా నాకైతే మనసులో మస్తు గురుగులైతుంది. గులగులనా? ఆయన ఎవరు చెప్పారు కలుస్తా అని? అదేంది 5 రోజులు బయటికి రానన్నావు కదా, రేపటితోని 5 రోజులు అవుతాయి కదా. రాలేనన్నా, కలుస్తానన్నా. బా అవును, నువ్వు మా నాయనని ఏమని పిలుస్తావు? ఏమని పిలుస్తా అన్నా అంట. మా నాయన నీకు అన్నైతే మరి నేను నీకేమైతా? మీ అయ్యా నాకు అన్నైతే నువ్వు నా బిడ్డవా? అద్దే ఇగో పంచే అట్లా పిలుచుడు మంచిగా ఉండదు. మరి ఇంకేమని పిలవాలి? మామాను. మామనా? హా, లేకుంటే అంకులను. హ, ఏ ఊకో మజాక్ చేస్తున్నావా? ఇగో మజాక్ లేదు రజాక్ లేదు, నువ్వు అట్లా పిలవాలి అని వినాలే, అప్పుడే కలుస్తా. హ, నేనట్లా పిలవా. నేను కలవా? అరే మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంది? ఫిట్టింగ్ లేదు గిట్టింగ్ లేదు. హలో హలో అబితా, అట్లా ఫిట్టింగ్ పెట్టింది. ఫిట్టింగ్ కాదు అది, ఫైటింగ్. నీకు వాళ్ళ అయ్యకు మధ్యలో. ఇంతకు మామ అని పిలిచినవారా? మా మామ సంగతి తర్వాత, ముందు మీ మామ వచ్చింది చూసుకో. ఈ బొగ్గులు కూడా మస్తు పిరమైపోయినాయి. అరే మనకిప్పుడు ఇన్ని పైసలు కావాలరా విమానంలో పోవాలంటే. 10,000రా? ఎవరిస్తారా 10,000 మనకు? అరే గోపాల్ సార్ చెప్పిండు కదరా చదువుకుంటే జాబ్ వస్తుందని. చదువుకుందాం రా. గోపాల్ సార్ చదువుకున్నాడు, మరి విమానంలో పోయిండా? మరేం చేద్దాం రా? పని చేద్దాం రా, పైసలు వస్తాయి. రేయ్ ఆడేం చేస్తున్నారా? అమ్మా అమ్మా అమ్మా, మేము కూడా పనికి వస్తామమ్మా. పనికా? ఇప్పుడు పని చేసి ఏం పడుస్తారా? ఏమైనా తిని ఆడుకోపోర్రి, మళ్ళీ 2 నెలలు అయితే బడికి పోవాలి. పనికి పోతారంట పనికి. అన్నా మాకేమైనా పని ఉందా? అరే బుడ్డగా లేకున్నారు, మీరేం పని చేస్తారా? ఏ పనైనా చేస్తాం, 10,000 ఇస్తే. 10,000 ఇస్తానా? అరే రోజుకు చెరకు రూపాయి ఇస్తా, ఐటికెళ్ళని జమాయించాలి. జమాయిస్తారా? చెరొక రూపాయి అంటే 10,000 కానికి ఎన్ని రోజులు అవుతుందన్నా? అరే 10,000 కావాలంటే మీరు నా అంత కావాలరా. చల్ మాకేమొద్దు, నడురా. 10,000 ఇస్తే చేస్తాం. ఎవడు రమ్మనుడు, ఎవడు పొమ్మనుడు? ఓ బిడ్డ జరిగిది లేపు. 10,000 ఇస్తే మేము లేపుతాం. వాడికి ఒక గీదానికి 10,000? హట్. అరే మనకు ఒకసారి 10,000 ఎవరు ఇయ్యర్రా? ఏ పని దొరికితే అది చేద్దాం రా. ఆ ఇటుకల బట్ట దగ్గర కొద్దురా. ఆకాశాన్ని తాకి ఆశ దారి తెలుసా? వయసా వయసా సాగరమంతా ఇది వరస, ఇది తెలుసా? వయసా పసి మనసే కని కలనే పసి మనసే పరువైన వననే పసి మనసే ఇలా కదిలి కల్లా కపటం లేని బాల్యం నిండా లేని ఆకాశాన్ని తాకి ఆశ దారి తెలుసా? వయసు
కాదురా విమానంలో పోదాం. అరే ఏం కాదురా తగ్గిపోతుంది. అరే ఏం చేద్దాం రా, ఇంత కష్టపడి 10,000 అయితే లేదు. ఏమోరా ఏం అర్థమైతలేదు. అరే మీకోసం చెప్తున్నారా? పని కావాలంటారుగా. ఇద్దరికి సెరొక్క 500, నెలకు 1000 రూపాయలు. పని చేస్తారా? ఏం పని అన్నా? పక్కూర్లా మా దోసుగాడు దాబెట్టిండు. 10,000 అన్నారు గారా. అనియాన పైసలు ఓడియర్రా. 10 నెలలు కష్టపడితే 10,000 అవుతాయి. మళ్ళా ఖర్చులకు రోజుకు 2 రూపాయలు ఇస్తాడు. ఏమంటారా? పని చేస్తారా? అరే చేద్దాం రా, మంచిగా మనం విమానంలో పోవచ్చు. సరే చేస్తామన్నా. సరే మళ్ళా మీ అమ్మకి చెప్పన్నారా? వద్దన్నా మేమే చెప్తాం. రేపు పొద్దుగాల 10కి రెడీ ఉండుర్రి. ఇడికెళ్ళి తీసుకుపోతా. రే ఇప్పుడు ఆపకుండా చెప్పురా, అసలు పిలిచినవారా మామ అని? ఏమరా మనీ ఇట్లొచ్చినావు? ఆ, అంటే మాట్లాడవేంద్రా? ఏంలే మామ. ఏమన్నావురా? నన్ను మామని పిలుస్తావు? ఏమైందిరా? సప్పుడు చేయమైంది. నీ పెద్ద పిట్ట. ఇగో అభిత, మీ అయ్యని చూస్తేనే నాకు పచ్చిగా అవుతుంది. నేను పిలువా మామ అని. ఆహా, మొన్నేమో అన్నావు భయపడ్డావా అంటే భయం నుంచి బయటపడ్డా అని. అది వేరు ఇది వేరు. అన్నొకటే. ఇగో మా నాయన ఇంటికాడనే ఉన్నాడు, నువ్వు వస్తున్నావు మామ అని పిలుస్తున్నావు అంతే. మామానా? ఇప్పుడు మీ ఇంటికి నేనెందుకు వస్తా? ఎందుకంటే మా ఇంట్లో గోధుమ పిండి అయిపోయింది, మా అమ్మని చెప్పమన్నది. నన్ను సంపించేద్దామని ఫిక్స్ అయినావా? హలో హలో, వచ్చిన వారమని చూడు కాదు సచ్చుడు. నీకో పని